శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సత్సంగ పరివారానికి సాదర ఆహ్వానం. జగన్మాత అనుగ్రహంతో ఈరోజు మనము జగద్గురువులు శ్రీ శ్రీ ఆదిశంకరాచార్య విరచిత సౌందర్య లహరి స్తోత్రంలోని 88వ శ్లోకాన్ని సూక్ష్మంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గం గణపతయే నమః. శ్రీమాత్రే నమః. వదంతే కీర్తినాం ప్రపదమపదం దేవి విపదాం కథం నియతం సద్భిః కమటీకర్పరతులాం కథం వా పాణిభ్యా ఉపయమనకాలే పురవిదా యదాదాయస్న్యస్సం దృషది దయామానేన మనసా. శ్రీమాత్రే నమః. పరబ్రహ్మ స్వరూపిణి అయిన జగన్మాత యొక్క మీగాలు పాదములపై భాగమును పాదములపై భాగమును ఆచార్యుల వారు వర్ణించుచున్నారు. ఈ శ్లోకంలో ఆచార్యుల వారి భావన: తల్లి భగవతి సత్కీర్తులకు అనగా యశస్సులకు స్థానమై ఆపదలను తొలగించునట్టి నీ మీగాలను పాదము యొక్క పైభాగమును సత్కవులు అనగా వసిన్యాతి వాగ్దేవతలు కఠినమైన ఆడు తాబేలు యొక్క వీపు చిప్పతో ఎలా పోల్చగలిగినారు? దయాపూర్ణమైన మనస్సు కలిగిన శివులు వారు నీ వివాహ సమయమున అతి మృదులమైన నీ పాదములను శిల అయిన సన్నికల్లు మీద ఎట్లు ఉంచినారు అని ఆచార్యుల వారి భావన. అంతరార్థమేమంతా, ధ్యానయోగం సాధనా సమయంలో భ్రూమధ్య స్థానం నుంచి సాధకుని ఎరుక బ్రహ్మరంధ్ర క్రింది భాగంలో గల సహస్రార చక్రంకు చేరును. సాధకుని ఎరుక సహస్రారంకు చేరినప్పుడు చిత్ర విచిత్రమైన భిన్నములైన రంగులు సాధకునికి గోచరిస్తాయి. వేటితోనూ పోల్చుకోలేనటువంటి ఈ చిత్ర విచిత్ర రంగులను సాధకులు తాబేటి చిప్పతో పోల్చారు. ధ్యాన యోగ గమ్యం సహస్రారం కాదు, సహస్రారంలో ఉన్న బిందువులో సాధకుని ఎరుక ఐక్యం చెందడమే. ఇప్పుడు సహస్రారం నుండి అమృత వర్షం కురియుట ప్రారంభం అవుతుంది. ఇది అపరోక్షానుభూతి. ఇది అద్వైత స్థితి. మెరుపులు మెరిసినంత స్వల్పకాలం మాత్రమే ఈ అద్వైత స్థితిని సాధకులు చెందుతూ ఉంటారు. ఈ అద్వైత స్థితిని సాధకులు అనుభూతి చెందుతారు. పసుపు మున్నగునవి నూరటానికి రాతిరోలు సన్నికల్లు వలె సాధకునికి బ్రహ్మరంధ్రం కలిగి ఉంటుంది. సున్నితంగా ఉండే జగన్మాత పాదంబులను వివాహ సమయంలో తన చేతులతో పట్టుకుని పరమేశ్వరుడు ఏ విధంగా గట్టిగా ఉండే రాతిపై ఉంచగలిగినాడో అని ఆచార్యులు వారు ఈ శ్లోకంలో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వివాహ సమయంలో వధువు యొక్క బొటన వ్రేలను వరుడు తన చేతులతో పట్టుకుని సన్నికల్లుపై ఉంచి, నీ దృఢత్వం రాతి వలె ఈ క్షణం నుండి ఉండుగాక అనగా సంసార విషయంలో
భర్త ఆలోచనలతో తన ఆ- ఆలోచనలను కలిపి ఇద్దరు ఒక్కరి వలె దృఢత్వంగా ముందుకు సాగాలని మంచి ఉద్దేశం అయినది. ఆపదలకు జగన్మాత పాదముల వద్ద చోటు లేదు అని ఈ శ్లోకంలో ఆచార్యులు వారు గోప్యంగా చెప్పినారు. ఆపదలకు జగన్మాత పాదముల వద్ద చోటు లేదు అని ఈ శ్లోకంలో ఆచార్యుల వారు గోప్యంగా చెప్పినారు. సమస్త భారములన్నీ భరించే భగవతితో సరితూ గలవి ఏమైనా ఉన్నాయా అంటే లేవు అని చెప్పాలి. లలితా సహస్రంలో హయగ్రీవులు వారు గూఢగుల్ఫా కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత అని జగన్మాతను స్తుతించారు. తాబేటి వీపు అనగా ఎత్తును జయించు స్వభావము గల మీగాళ్లతో కూడినది. ఇది బాహ్యార్థం. తాబేటి వీపు ఎత్తుగాను కఠినంగాను ఉండును. జగన్మాత పాదముల పై భాగము తాబేటి వీపు వలె కఠినంగా ఉండదు. ఎత్తుగాను మార్దవముతోనూ కలిగి తాబేటి వీపును యొక్క ఎత్తును జయించుచున్నది అని అర్థం. గూఢగుల్ఫా రహస్యమైన చీలమండలు కలిగినది. చక్కని చీలమండలు కలిగినది. గుల్చ గుపు రక్షణే అనగా దాచబడిన రక్షణ కలది అనగా ధ్యానించు వారిని రక్షించు స్వభావము కలది జగన్మాత అని భావము. తాబేలు ఆపద వచ్చినప్పుడు తన వీపు అనే కవచములోనికి తన శిరస్సును రక్షణ నిమిత్తం దాచుకుంటుంది. జగన్మాత పాదములు ఆపదలు పొందిన భక్తులను ఆపదల నుండి కాపాడుతాయి. కూర్మ పృష్ఠ జయిష్ణు ప్రపదాన్విత. తాబేటి వీపుకు జగన్మాత మీగాళ్లకు తేడా ఒకటే. తాబేటి వీపు కఠినం, జగన్మాత మీగాళ్ళు మృదుత్వం. ఈ మీగాళ్ళు జయితే ఇది జయిష్ణుని అనగా జయత్వం కలవి. జయిష్ణు అనే పదమునకు రక్షణ అని కూడా కలదు. కూర్మము వీపుపై ప్రకాశించు చతుర్దశ భువనముల రక్షణతో కూడినది దేవి అని భావం. వివాహ సమయంలో పరమదయాళువైన శివులు వారు పార్వతీమాత పాదములను కఠినమైన సన్నికల్లుపై ఎట్లుంచారు? ఈ శ్లోకంలో కీర్తినాం అని ఆచార్యులు వారు స్తుతించారు. కీర్తి ప్రశంస యశసోహు అని నిఘంటువు కీర్తులకు నిలయము, ప్రశంసాపాత్రమైనదని అర్థం. కీర్తి ప్రశంసా యశసోహు అని నిఘంటువు కీర్తులకు నిలయం, ప్రశంసాపాత్రమైనదని అర్థం. విపదాం అపదాం. జగన్మాత ఆపదలకు నెలవు కానిది, సంసార దుఃఖాదులకు నెలవు కానిది. జగన్మాత ఆపదలకు నెలవు కానిది, సంసార దుఃఖాదులకు నెలవు కానిది. ఆచార్యులు వారు జగన్మాత మీగాళ్ళు సంసార దుఃఖాలను పారద్రోలును అని భావించారు. ప్రపదము పాదాగ్రము, పాదం పై భాగం.
సద్భిః సత్కవులు ప్రాచీన కవులు. కఠినము అతి పరుషము. వివాహ కాలమున సప్తపది క్రియ జరుపు వేళ వధువు పాదములను వరుడు సన్నికల్లుపై తన చేతులతో ఉంచు. అప్పుడు చెప్పు మంత్రం. అతిష్ఠేమ మస్మాన మస్మేన త్వగ్ స్థిరాభవ. అతిష్ఠేన మస్మాన మస్మేన త్వగ్ స్థిరాభవ అని వరుడు వల్లిస్తాడు. ఓ వధువా, నీవు రాయివలే స్థిరమైన దానవై నిన్ను ఎదుర్కొను వానిని ఎదుర్కొనుము. ధర్మ కార్యక్రమంలో ధీరురాలువై ఉండుము అని అర్థం. జగదంబ విచిత్రమత్ర కిం పరిపూర్ణ కరుణాస్తి చేన్మయి అపరాధ పరంపరావృతం నహి మాత సముపేక్షతే సుతం. ఇది ఈ శ్లోకం యొక్క సూక్ష్మ వివరణ. జగన్మాత అనుగ్రహం మనందరి మీద కలుగుగాక. శ్రీమాత్రే నమః.